ఆర్థికంగా సహకారం అందిస్తాము. అర్హత ఉన్నటువంటి వాళ్లకు, అవకాశం ఉన్నటువంటి కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తాము. పేదలుగా ఉన్నటువంటి వాళ్లకు హౌసింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాము. ఆ రకంగా వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకు కూడా, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ సౌకర్యం కూడా కల్పించాలనేటువంటిది మా యొక్క మేనిఫెస్టోలో నిర్ణయించినటువంటి అంశం. అదేవిధంగా అనేకమైనటువంటి అక్రమ కేసులు ఉన్నాయి. వేదిక మీద ఉన్నటువంటి మెజార్టీ నాయకుల నుంచి మొదలు పెడితే సాధారణ ఒక విద్యార్థి వరకు కూడా తెలంగాణ జిల్లాలలో వేలాది మందిగా పైన తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినందుకు అనేకమైనటువంటి కేసులు పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారుల మీద పెట్టినటువంటి కేసులన్నింటిని కూడా ఉపసంహరించుకుంటామని కూడా ఈ సందర్భంగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది తెలంగాణ ఏర్పడితే ప్రధానమైనటువంటి అంశము విద్యుత్ శక్తి కొరత ఏర్పడుతుంది, ఏ రకంగా మీరు తట్టుకుంటారనేటువంటిది అంశాన్ని పదే పదే అందరూ లేవనెత్తారు.